రేపు బడ్జెట్‌కి స్పెషల్ డే అండ్ రేపు మార్కెట్ ఎలా ఉంటుందని చెప్పేసి మాట్లాడుకుందాం. అండ్ బడ్జెట్‌లో ఎలా ట్రేడ్ చేయాలని చెప్పేసి. ఓకే. పర్టిక్యులర్‌గా హైయర్ టైమ్ ఫ్రేమ్ నుంచి చూస్తే నేను మ్యాక్స్ ఇంటర్‌డేలో చేసేది 15 మినిట్స్‌కే. బట్ 15 మినిట్స్ మనకి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో వస్తాను. ఫస్ట్ మార్కెట్‌లో స్ట్రక్చర్ ఏం చెప్తుంది, స్టోరీ ఏంటనేది మాట్లాడుకుందాం. ఓకే. 15 మినిట్స్ అండ్ 1 అవర్ రెండుని మనది బుల్లిష్‌లోనే ఉంది. చేంజ్ ఆఫ్ రేటర్ మనకి 15 మినిట్స్‌లో ఇక్కడైంది. అండ్ 1 అవర్‌లో ఇక్కడ లోవర్ హై అని ఏదైతే మెన్షన్ చేశానో అక్కడైంది. అండ్ ఇప్పుడు దీని టార్గెట్ ఏంటి? మార్కెట్ కంటిన్యూస్‌గా ఎక్కడి నుంచి వెళ్తుంది? వెళ్తుందేమో వచ్చేసి వీక్లీ ఒక 50% డిస్కౌంట్ నుంచి ఓకే. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌ని మనం రెస్పెక్ట్ ఇస్తాం. సో, వీక్లీలో మనకి ఫాలో అవ్వడం ఎక్కడి నుంచి అవ్వట్లేదు. మార్కెట్ ఎప్పుడైతే ఆల్ టైమ్ హై ఉందో, అది ఆల్ టైమ్ హై నుంచి కరెక్షన్ మాత్రమే చేసుకుంది. ఓకే. ఫాల్‌కి ఒక రీజన్ లేదు. బట్ వెళ్ళడానికి ఒక బుల్లిష్ రీజన్ ఏదైతే ఉందో, అది వీక్లీ టైమ్ ఫ్రేమ్ ప్రకారం వెళ్తుంది. సో, ఇప్పుడు మన లిక్విడిటీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి? ఎక్కడ ఎవరిది లిక్విడిటీ గ్రాబ్ చేయాలనేది చూసుకుందాం. అయితే కంటిన్యూయస్‌గా చూసినట్టయితే మార్కెట్ కంటిన్యూయస్‌గా ఆహ్, సెల్లర్స్‌ది ఏదైతే లిక్విడిటీ ఫార్మ్ చేసిందో అది తీసుకుంటూనే ఉంది. ఇప్పటికొచ్చి బయర్స్ లిక్విడిటీ గ్రాబే అవ్వలేదు. ఒక 3, 4 డేస్ నుంచి చూసినట్టయితే 3, 4 డేస్ సెక్షన్ చూస్తే ఓన్లీ లిక్విడిటీ సెల్లర్ సైడ్‌దే గ్రాబ్ అయింది. అండ్ పర్టిక్యులర్‌గా నేను బీటీఎస్‌టీకి ఈరోజు బుల్ సైడ్ ఎళ్దాము అని చెప్పి అనుకునేటప్పటికిని ఫైనల్‌గాన ఈరోజు ట్రేడ్ తీసుకోవడానికి ఏం అవ్వలేదు. లాస్ట్‌లో అవైలబుల్ ఉన్నప్పుడు బీటీఎస్‌టీ తీసుకుందాం అనుకున్నాం. బట్ ఇక్కడ నాది ప్రీవియస్ సప్లై ఉండేది. ఓకే. మీరు ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయినన ఇక్కడ నాది ప్రీవియస్ సప్లై 2 సప్లై జోన్స్ ఉన్నాయి. అండ్ పర్టిక్యులర్‌గా ఈ సప్లై జోన్‌లో ఒక 50% డిస్కౌంట్ కూడా ఈ పర్టిక్యులర్ జోన్‌లో మనం మార్క్ చేసుకున్నట్టయితే చూడండి. ఇది నా సప్లై అండ్ సప్లైలో 50% కూడాను రాలేదు మార్కెట్ ప్రీవియస్‌గాన. అండ్ 50% ఇక్కడ షేర్స్ తీసుకొని ప్రీవియస్ ఏదైతే లో ఉందో దాని స్ట్రక్చర్ బ్రేక్ చేసింది. కంటిన్యూషన్ సప్లై కూడా బ్రేక్ చేసింది. కంటిన్యూషన్ సప్లై బ్రేక్ చేసినప్పుడు ఏదైతే ప్రీవియస్ మన సప్లై ఉందో ఆ సప్లైలో ఎక్స్‌ట్రీమ్ ఏదైతే ఉంటదో అక్కడి నుంచి మనం పడతదని చెప్పి అవకాశం పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ చూసినట్టయితే ప్రీవియస్‌లో ఉన్న సప్లైలో ఇక్కడి నుంచి ఇది హై అండ్ ఈ ఇండ్యూస్‌మెంట్ ఏదైతే నేను పెట్టుకున్నానో దీంట్లో మనం ఆల్రెడీ అన్‌మిటిగేటెడ్ జోన్ ఏదైతే ఉంటదో సారీ ఇది లాక్ చేసి ఉంచు. ఇక్కడి వరకుని. అండ్ అందులో ఈ పర్టిక్యులర్ ఏదైతే ఉందో అది మన సప్లై. ఓకే. అండ్ సప్లైకి ఇక్కడ రావడానికి మనకి పెద్ద స్కోప్ ఏం లేదు. అండ్ ఇక్కడ డే టైమ్ ఫ్రేమ్‌లో చూసినట్టయితే హ్మ్. ఒక్క నిమిషం. ఓకే. డే టైమ్ ఫ్రేమ్‌లో ఏదైతే పుల్ బ్యాక్ వచ్చిందో మనకి ఇక్కడి నుంచి ఒక పుల్ బ్యాక్ వచ్చింది పైకి. అండ్ మార్కెట్ క్యాండిల్ ప్రీవియస్ డేది ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా ఒక చిన్న హై చేసి అక్కడి నుంచి ప్రీవియస్ లోని బ్రేక్ చేసింది. సో, మనం ఎక్కడి నుంచి సెల్లర్స్ స్టార్ట్ అయ్యారు? ఈ జోన్ నుంచి సెల్లర్స్ స్టార్ట్ అయ్యారు. సో, ఆ పర్టిక్యులర్ పాయింట్‌లో చూసినట్టయితే దీని ఓపెనింగ్ ఎక్కడుంది? 49,960 అండ్ దీనిలో 49,960 నుంచి 49,455 ఇదంతా మనకొక బయర్స్ ఆక్యుపై చేసిన జోన్. అండ్ ప్రీవియస్ బయింగ్ జోన్ దగ్గరికొచ్చిన తర్వాత అక్కడి నుంచి రిజెక్షన్ స్టార్ట్ అయింది. అండ్ మనం ఇదంతా ఒక సప్లై. నాది ఈ కంప్లీట్ జోన్ అంతా ఈ కంప్లీట్ జోన్ అంతా మన సప్లై. అండ్ దాంట్లో ఆల్రెడీ మిటిగేట్ అయిపోయిన జోన్ ఇది ఇంతవరకుని. మిటిగేట్ అయిపోయి స్ట్రక్చర్ బ్రేక్ చేసింది. సో, ఈ పర్టిక్యులర్ జోన్‌లోనే మనం లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఎళ్లి చూసినట్టయితే ఇక్కడ మనకు ఒక గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా ఉంది. గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా డైరెక్ట్‌గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా! చూడండి. ఇక్కడ లాస్ట్ ప్రీవియస్ డేలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా పైకెళ్ళింది. పైకెళ్ళి అక్కడి నుంచి సెల్లర్స్ మళ్ళీ యాక్టివ్‌గా సెల్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ప్రీవియస్ క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత దాని హై కూడా బ్రేక్ చేయలేకపోయింది. సో, మనకి ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది ఇంకా. అంటే రీఫండ్ జోన్‌లో చూస్తే ఇక్కడ సప్లై జోన్. అండ్ మార్కెట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడి నుంచి రిజెక్షన్ తీసుకుంది. సో, నేను అందుకే ఆ ఉద్దేశంతోనే ఈరోజు బీటీఎస్‌టీకి రేపటికి కంటిన్యూ చేయలేదు నేను. మ్యాక్స్ నేను నా వ్యూ అయితే రేపు ఈవెన్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిననా ఎక్కడి నుంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎక్కడి నుంచి మనం మళ్ళీ బయింగ్ సైడ్ వెళ్ళాలి. గ్యాప్ అప్ ఓపెన్ అయితే సెల్లింగ్ సైడ్ ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే డే టైమ్ ఫ్రేమ్‌లో చూసినట్టయితే నాకు కంప్లీట్‌గాన మార్కెట్ సెల్లింగ్ సైడే కనిపిస్తుంది. ఈవెన్ ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయిననా ఈ ప్రీవియస్ ఏదైతే 200 పాయింట్స్ మన జోన్ ఉందో ఇంకను అన్‌మిటిగేటెడ్ జోన్ 150 నుంచి 200 పాయింట్స్. ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయినా మళ్ళీ సెల్లింగ్ సైడ్ రావచ్చు. ఇదంతా ఈ కంప్లీట్ జోన్ అంతా మనకి ఇంకా 600, 800 పాయింట్స్ అయినా ఇదంతా మనకి ఇప్పటివరకు ఈ ఈ ఈ హై బ్రేక్ అయ్యే వరకు 50,721 లెవెల్ బ్రేక్ అయ్యే వరకు నేనైతే బీరిష్ ట్రేడ్సే వెతుకుతాను రేపటికి. అండ్ బుల్లిష్ సైడ్‌కి వెళ్ళాలి అనుకున్నట్టయితే నేను ప్రెజెంట్ 15 మినిట్స్‌లో ఇప్పటికొచ్చి బయర్స్ లిక్విడిటీ తీసుకోలేదు.
సో, నేను ఈ పర్టిక్యులర్ జోన్ మార్క్ చేసుకోండి. అండ్ నేనైతే రేపు ఇక్కడ ఆల్రెడీ ఇంతవరకు మిటిగేట్ అయింది. సో, ఈ పర్టిక్యులర్ జోన్ నాకు ఒక డిమాండ్ అండ్ మార్కెట్ గాని రేపు ఇది లో బ్రేక్ చేసి గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఇక్కడి నుంచి నేను సినారియో బయింగ్ సైడ్‌కే చూసుకుంటాను. ఎందుకంటే నాది వీక్లీ టైమ్ ఫ్రేమ్ నుంచి మార్కెట్ మూవ్‌మెంట్ స్టార్ట్ అయింది. సో, ఈ లెవెల్ బ్రేక్ అవ్వకూడదు. ఈ డిమాండ్ బ్రేక్ అయిందంటే కంప్లీట్‌గా నేను సెల్లింగ్ పొజిషనే తీసుకుంటాను. ప్రీవియస్ ఏదైతే ఇదంతా బయింగ్స్ లిక్విడిటీ ఉందో ఇదంతా గ్రాబ్ చేయడానికి. సో, మ్యాక్స్ రేపు మార్నింగ్ అయితే ఈ డిమాండ్ బ్రేక్ అవ్వకూడదు. అండ్ ప్రీవియస్ సప్లై నుంచి ఇది రిజెక్షన్ వస్తుంది కాబట్టి ఆహ్, ప్రీవియస్ సప్లై నుంచి రిజెక్షన్ వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి రిజెక్షన్ రావడం కామనే. ఎందుకంటే ఆల్రెడీ దీని దీని పొ దీని దీని వర్క్ ఏదైతే ఉందో ఈ డిమాండ్‌ది ఈ ప్రీవియస్ సప్లై వర్క్ ఏదైతే ఉందో అది 50% మిటిగేట్ అయిన తర్వాత 50% కూడా మిటిగేట్ అవ్వకముందే దాని ప్రీవియస్ లో బ్రేక్ చేసింది. సో, ఇక్కడున్న కాంట్రాక్ట్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి. దాని వర్కే దీని లో బ్రేక్ చేయడం కంటిన్యూ చేసింది. సో, ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఈ సప్లై మనకొక ఇండ్యూస్‌మెంట్ మాత్రమే. ఓకేనా? ఇప్పుడు రేపు మార్నింగ్ ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ సప్లైలో నుంచి రిజెక్షన్ వస్తే నేను ఇక్కడి నుంచి సెల్ చేస్తాను. ఈ ప్రీవియస్ డిమాండ్ ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాను. ఓకే. 49,800 దగ్గర ఏదైతే మనం మార్క్ చేసుకున్నామో అది. ఇన్ కేస్ అది బ్రేక్ అయితే ఈ కంటిన్యూస్ మళ్ళీని ఈ మార్కెట్ ఫాలో అవ్వడం కంటిన్యూ చేస్తది. సో, ఇదే సినారియో. రేపు మ్యాక్స్ ఏదైతే ఉందో అది నేను సెల్లింగ్ సైడ్‌కి గ్యాప్ అప్ ఓపెన్ అయితే చూస్తాను. ఫ్లాట్ డౌన్ గాని ఓపెన్ అయినట్టయితే నేను బయింగ్ సైడ్‌కి ప్రాబబిలిటీస్ ఎదుర్కొంటాను. ఓకేనా? సో, బడ్జెట్‌లో మీరు చూసుకోవాల్సింది ప్రీమియమ్స్ అనేది మ్యాక్స్ చాలా ఎక్కువలో ఉంటుంది. అండ్ డీకే చాలా ఎక్కువగా స్పీడ్‌గా అవుతుంది. ఈవెన్ మనం 200, 300 పాయింట్స్ గ్రాబ్ చేసినా ఆప్షన్‌లో మాత్రం జస్ట్ 20, 40 పాయింట్సే మూవ్‌మెంట్ అవుతుంది. సో, అది చూసుకొని చేయండి. నేను కూడా ఏమైనా అవైలబిలిటీస్ ఉంటే నేను నా వీడియో ప్రకారం షేర్ చేసుకుంటాను.